గుంటూరు ప్రజలందరికీ మరొక శుభవార్త. ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఈరోజు గుంటూరు ప్రాంతానికి ఒక 140 కోట్ల రూపాయలు. అందులో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో ఒక 3 రోడ్లు అంటే దగ్గర ఒక 25 కోట్ల రూపాయలు విలువ చేసేవి. అదేవిధంగా తెనాలి ప్రాంతంలో లంక గ్రామాలను కలుపుతూ ఒక బ్రిడ్జ్, ఒక 50 సంవత్సరాలుగా లంక గ్రామాలు వారు కోరుకుంటున్నటువంటిది. వారికి యాక్సెస్ పాయింట్ కరెక్ట్ గా లేదు. మొన్న వరదలు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు చూసి ఆ వరదల్లో వాళ్ళు ఇబ్బంది పడిన విధానం చూసినప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఎంత అవసరమో తెలుసుకొని దాంట్లో యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కేవలం 10 కోట్లే అయితే స్టేట్ గవర్నమెంట్ 40 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 50 కోట్ల రూపాయలతోటి ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తాం. సో వీటన్నిటి దృష్ట్యా ఈ కార్యక్రమ రూపకర్త అయినటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, అదేవిధంగా స్టేట్ షేర్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, ఇది పంచాయతీరాజ్కి సంబంధించినటువంటిది, వారి స్టాఫ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ త్వరితగతిన అనుమతులు ఇచ్చి కేంద్రానికి పంపించిన విధానం మా ఎమ్మెల్యేలకి, మిగిలిన డిపార్ట్మెంట్స్ అందరికీ, మా స్టాఫ్ కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు.